గైస్ యాక్చువల్లీ ఈ రైడ్ మధ్య నుంచే రిటర్న్ తీసేస్తున్నా ఇంటికి, రిటర్న్ వెళ్ళిపోతున్నా ఇంటికి రైడ్ మధ్య నుంచి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గైస్ ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్లో అయితే యాక్చువల్లీ లాట్ ఆఫ్ బైక్స్ ఉండాల్సింది, బట్ క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే ఇక వాళ్ళ పర్సనల్లో ఏమైనా వర్క్స్ ఉండేసి రాలే అనమాట, చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు. అయితే ఇంకా రిమైనింగ్ వచ్చేసి నా బైక్ అండ్ మన సూర్యాన బైక్ ఉన్నది, బూసా లిమిటెడ్ ఎడిషన్. లాస్ట్ టైం మనం వచ్చింది కదా రైడ్లో, సేమ్ అదే బైక్ అనమాట. ఇది మన హైదరాబాద్ అయితే ఓన్లీ 2 బైక్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటైతే మన సూర్యానర్ ఉన్నది, ఇంకో అన్నది ఉందన్నమాట. సేమ్ కలర్ బైక్ లిమిటెడ్ ఎడిషన్. రెండు అయితే ఒకటి బెంగళూరు నుంచి తెప్పించినాం, ఇంకొకటేమో ముంబై నుంచి తెప్పించినాం అనమాట. సో ఈరోజు అయితే రైడ్ వచ్చేసి మేమైతే నియర్ బై అయితే పెట్టుకున్నాం ఇద్దరం. ఓకే, స్టార్ట్ అవుదాం. చలో గైస్, ఇంకా ఇప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. చలో ఇంకా రైడింగ్లో మాట్లాడుకుందాం మనం. గైస్ మన బైక్ అండ్ బూసా బైక్ రెండు లాస్ట్ వీకే సర్వీసింగ్ అయిపోయినాయి. పికప్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అందుకుంటుంది అనమాట. మనది అంతే ఉంది, బూసా కూడా అంతే ఉన్నది. పికప్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్, సర లేచిపోతుంది. దుబాయ్ కంటే ధూమ్ మచాలి అన్నట్టుగా పోతుంది ఇప్పుడు. అది దుబాయ్కి ధూమ్ మచాయిస్తుంది అనమాట. ఇంకా దానికి ఎగ్జాస్ట్ లేదు, స్టాక్ ఎగ్జాస్ట్ ఉండి ఇంకా దాని మజా వేరే ఉంటుంది. పడేస్తాడు. మర్చిపోయినా, ఈ రోడ్డు కొంచెం దూరం వరకు అంత బాగుండదు, స్లోగానే పోవాలి. ఎక్కువ మనకి గుంతలు ప్యాచ్ వర్కులు చాలా ఉంటాయి ఈ రోడ్లో. మనము కొంపల్లి గుండ్లపోజంపల్లి దాటేంత వరకు అంత బాగుండదు రోడ్డు. కొంచెం అన్నాకి చెప్పాలి, బాగా కూడా వెళ్ళిపోతుండు. అబ్బో అబ్బో అబ్బో, చూసారు కదా అమ్మా. యాక్చువల్లీ మెట్రో వర్క్ స్టార్ట్ అయింది కదా, దానివల్ల రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. అంత ప్యాచ్లు గుంతలు చాలా వరస్ట్గా ఉంది. అమ్మా ఇదేంది, మెయింటెనెన్స్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్ మెయింటైన్ చేయొచ్చా అని చెప్పేసి నాకైతే కొంతమంది మెసేజ్ చేసారు ఇన్స్టాగ్రామ్లో, కొంతమంది పర్సనల్గా అడిగారు. అండ్ ఇంకా కొన్ని ఒక 2-3 ఏమో కామెంట్స్ కూడా వచ్చినాయి అనమాట. సో దీనిపైన నేను ఒక వీడియో చేద్దామని ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి అనుకుంటున్నా, బట్ టైం దొరకగా నేను చేయట్లేదు. సో ఈ వీక్లో అయితే నేను దీని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ రివ్యూ అయితే ఒకటి వీడియో చేసి అయితే పెడతాను. లైక్ ఎట్లా అంటే, ఒక మిడిల్ క్లాస్ సూపర్ బైక్ని మెయింటైన్ చేయవచ్చా, పెట్రోల్ ఖర్చు ఎంత వస్తుంది, అండ్ సర్వీస్ ఛార్జ్ ఎంత, ఏమైనా స్పేర్ పార్ట్స్ పోతే ఏమైనా ఉంటుందా, స్పేర్ పార్ట్స్కి ఎంత ఖర్చు వస్తుంది. ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే, అది ఇంకా దీని స్పేర్ పార్ట్స్ దొరికేవో లేదని చెప్పేసి కొంతమంది కూడా అడిగారు. నో
ఓవర్, దీని స్పేర్ పార్ట్స్ అయితే అన్నీ దొరుకుతాయి. అన్ని బైక్స్కి అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి అనమాట. బట్ మనం ఏ బ్రాండ్ తీసుకున్నా సరే, కవాసాకి అయినా, సుజుకి అయినా, ట్రియంఫ్ అయినా, డుకాటి అయినా, BMW అయినా, ఏదైనా సరే రెగ్యులర్ ఐటమ్ అయితే ఉంటాయి. బట్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మనకి మేజర్ ఐటమ్ పోయిందంటే మాత్రం దాన్ని తెప్పినకి షోరూమ్ వాళ్ళకైనా సరే, మనం బయట నుంచి తెప్పించుకున్నా సరే 2 months అయితే ఈజీగా పడుతుంది అనమాట. స్పేర్ అవైలబుల్ ఉంటే అయితే తొందరగానే దొరుకుతుంది. స్పేర్ అవైలబుల్ లేకపోతే టైం పడుతుంది. ఈ మెట్రో పిల్లర్స్ ఎక్కడ దాకా అవుతున్నాయో అక్కడ దాకా రోడ్ బాగుండదు. అయితే ధనాలు కొట్టి పడేస్తుండ. రోడ్లో షిట్, మా రోడ్డు దరిద్రం ఉండి ఏం గుద్దుకుంటుందంటే బండి. అయితే అసలు మస్తు ఉంది. యాక్చువల్లీ మేము బయలుదేరింది 6:30 అనుకుంటా. రైట్, నేను
ఇంట్లో నుంచి బయలుదేరడమే 6కి బయలుదేరినా. ఉండాల్సిందే 6కి రైడ్లా, బట్ బయలుదేరడమే 6 అయింది. గైస్ యాక్చువల్లీ ఈ రైడ్ మధ్య నుంచే రిటర్న్ తీసేస్తున్నా ఇంటికి, రిటర్న్ వెళ్ళిపోతున్నా ఇంటికి రైడ్ మధ్య నుంచి. ఎందుకంటే దీని బేరింగ్ పోయింది బ్యాక్ సైడ్ది. యాక్చువల్లీ లాస్ట్ టైం బేరింగ్ పోతేనే వేయించిన, బేరింగ్ వేయించి ఇదే బేరింగ్ వేయించినాక ఫస్ట్ టైం బయటకు తీయడం. బట్ అట్లే మనకి ఒక 30 కిలోమీటర్స్ కూడా రాలేదు. 30 కిలోమీటర్స్ వచ్చినా లేదా బేరింగ్స్ పోయినాయి. ఇంకా అందుకనే రైడ్ క్యాన్సిల్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నా మధ్యలో నుంచి. బూస్ అయితే అన్న వెళ్ళిపోయాడు.